ఒకరోజు అడవి నుంచి ఒక జింక తిరుగుతూ తిరుగుతూ తెలియకుండానే ఏదో దారి తప్పుతుంది. ఇక ఏదో అడవిలోకి వెళ్ళిపోతుంది. అదే ఆశ్చర్యపోతుంది అది ఎక్కడికి వెళ్ళిందో. నడుస్తూ నడుస్తూ దానికి దారిలో ఒక బారాసింగ్ కనిపించాడు. తను చూడగానే అర్థమైపోతుంది జింక ఆ అడవిలో కొత్త అని. నువ్వు ఈ అడవిలో కొత్తగా కనిపిస్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చావు? అవును అన్నా, నేను అడవి దారిని తప్పాను. ఇప్పుడు అదే దారిని వెతుకుతున్నాను. ఓ అదా సంగతి. బాబు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ అడవిలో చాలా క్రూర జంతువులు ఉన్నాయి. అవి వేరే వాటిని చంపి తినేస్తాయి. ఇక ఎవరైనా నిన్ను చూసారో చాలా ఇబ్బందుల్లో పడతావు. అలా చెప్పి బారాసింగ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక జింక అర్థం చేసుకుంది. ఊరికే నన్ను భయపెట్టిస్తున్నాడు. ఈ అడవి నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ అడవి మొత్తం తిరిగే నేను నా అడవికి వెళ్తాను. నడుస్తూ నడుస్తూ సడన్ గా దాని కాలు నిద్రపోయిన పులి తోక పైన పడుతుంది. పులి జింకను చూస్తుంది. ఇక గట్టిగా గర్జించింది. నీకు అంత ధైర్యమా? నువ్వు నా పైనే కాలు పెడతావా? భయంతో జింక ప్రాణాలు పోయినంత పనైపోయింది. జింక మరోవైపు వేగంగా తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతుంది. కూడా దాని వెనకాలే పరిగెట్టి అడవి దారికి వెళ్తుంది. కానీ పులి వేగం ముందు తనను కాపాడుకోలేకపోతుంది. దారిలోనే పులి దాన్ని బిగబెట్టేస్తోంది. ఇక తినేస్తుంది. ఇప్పుడు పులికి ఒక కొత్త అడవి దారి తెలిసిపోతుంది. కొత్త అడవి చాలా పెద్దగా ఉంది అని. ఇక ఇక్కడ చాలా జంతువులు ఉన్నాయి. అది ముందుకు వెళ్లి చూసింది. అడవిలో ఎన్నో జింకలు ఉన్నాయి. అవన్నీ చూసి దాని మనసు ఉప్పొంగింది. ఒక్కొక్కటి చేసి పులి అన్నిటినీ తినేస్తుంది. ఇప్పుడు అడవిలోని జింకలు ఆపదలో ఉన్నాయి. వాటి లీడర్ అన్నది, మనము ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే పులి మనందరినీ తినేస్తుంది. అప్పుడే ఒక చిన్న జింక అంటుంది, జింక లీడర్, నాకు అనిపిస్తుంది మనం 15 రోజుల వరకు దాక్కొని ఉండాలి. మనమందరం 21 రోజుల వరకు ఆకలితో ఉండగలం. కానీ నేను విన్నాను పులి కేవలం 15 రోజుల వరకు మాత్రమే ఆకలితో ఉండగలదు. మనము 15 రోజులు చెట్లలో దాక్కుంటే అది తిరిగి వెళ్ళిపోతుంది. అందరూ ఆ పిల్లాడి మాటలు ఒప్పుకుంటారు. ఇప్పుడు 15 రోజుల వరకు చెట్లలో దాక్కుంటారు. అప్పుడు 15 రోజుల వరకు పులికి ఏ జింక దొరకదు. అయితే అది తన అడవికి తిరిగి వెళ్ళిపోతుంది. అన్ని జింకలు ఆ చిన్న జింకని చాలా మెచ్చుకుంటారు. అరే వా, నువ్వు మా అందరినీ కాపాడావు. నీ సలహా చాలా బాగుంది. అందుకే అంటారు, తెలివిమంతులు ఎవరైనా అవ్వచ్చు, చిన్నవారు ఇక పెద్దవారు. గర్భవతి ఆవు. ఒక చిన్న గ్రామంలో రాము ఇంకా సీత అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు, రమేష్ ఇంకా సురేష్. రాము ప్రతిరోజు వ్యవసాయం చేయడానికి వెళ్ళేవాడు. రాము వాళ్ళ 2 పిల్లల్ని చాలా బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేయమని చెప్పేవాడు. అందుకే రాము మరియు సీత పొలంలో చాలా కష్టపడేవారు. కానీ వాళ్ళ ఆరోగ్యం పాడైపోవడం మొదలైంది. వాళ్ళిద్దరూ ఏమీ చేయలేకపోయేవారు. ఒకరోజు ఎప్పుడైతే రమేష్ ఇంకా సురేష్ స్కూల్ నుంచి తిరిగి వస్తున్నారో అప్పుడే వాళ్ళకి కాలు విరిగి ఉన్న ఒక ఆవు కనిపించింది. దాని శరీరంపై కొన్ని దెబ్బలు కూడా ఉన్నాయి. ఆ ఆవు నొప్పితో బాధపడుతూ ఉంది. ఆ ఆవుని రమేష్ ఇంకా సురేష్ ఇంటికి తీసుకుని వెళ్లారు. అప్పుడే రాము ఇలా అడిగాడు, అరే ఇదేంటి సురేష్, మీరు ఆవుని ఎందుకు తీసుకువచ్చారు? నాన్నగారు, ఈ ఆవు కుంటిది. ఇంకా ఈ ఆవు గర్భవతి అని కూడా అనిపిస్తుంది. అరే అవును, మీరు సరిగ్గా చెప్తున్నారు. ఈ ఆవు గర్భంతో కూడా ఉంది. ఇంకా చాలా దెబ్బలు కూడా తగిలున్నాయి. ఆ రోజు నుంచి రాము ఇంకా సీత ఆ ఆవుని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దానికి ఒక పేరు కూడా పెట్టారు, లక్ష్మి అని. లక్ష్మి గర్భవతి అవ్వడం వల్ల రాము దానికి మంచి పచ్చగడ్డి ఇంకా భోజనం కూడా పెట్టేవాడు. కొన్ని రోజుల్లోనే లక్ష్మికి నయమైపోయింది. అలా అది ఒక అందమైన దూడకి జన్మనిచ్చింది. అది చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. అప్పుడు లక్ష్మి యొక్క నిజమైన యజమాని దాన్ని ఎప్పుడు ఎవరైతే కొట్టేవాడో అతనికి ఈ విషయం తెలిసిపోయింది. అప్పుడే అతను రాము దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, అరే ఓ రాము, ఇది నా ఆవు. ఇప్పుడు నా ఆవు నాకు ఇచ్చేయి. నీకు కావాలంటే దూడని నువ్వు ఉంచుకో. అప్పుడే సీత ఇలా అంది, మీరు అలా ఎలా చేస్తారు? మేము లక్ష్మిని ఎన్నో దెబ్బల నుంచి కాపాడాము, దాన్ని సంరక్షించాము. మేం మీకు ఇవ్వలేము.
రాము సీత ఇంకా వాళ్ళ కొడుకుల మాటలు విని లక్ష్మి యజమాని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాని అదే రాత్రి ఎప్పుడైతే అందరూ పడుకున్నారో యజమాని వచ్చి తాడుతో కట్టేసి పడుకొని ఉన్న లక్ష్మిని తీసుకువెళ్ళడానికి చూశాడు. అప్పుడు లక్ష్మి గట్టి గట్టిగా అరిచింది. లక్ష్మి అరుపులు విని రాము ఇంట్లోంచి బయటికి వచ్చాడు. అతని వెనకాతలే సీత ఇంకా ఇద్దరు కొడుకులు కూడా వచ్చేశారు. అందర్నీ చూసి యజమాని లక్ష్మిని వదిలేసి పరుగులు పెట్టాడు. కాని అందరూ కలిసి అతన్ని పట్టుకుని అతన్ని గట్టిగా కొట్టారు. అలా అతన్ని దొంగతనం నేరం కింద పోలీసులకు అప్పచెప్పారు. అప్పట్నుంచి రాము సీత ఇంకా లక్ష్మి ఆనందంగా జీవించారు. గర్భవతి ఏనుగు. ఒక ఊరిలో కిషోర్ ఇంకా శారద అనే భార్యాభర్తలు ఉండేవారు. కిషోర్ ఆ ఊరిలో తేనె వ్యాపారం చేసేవాడు. అతను ప్రతిరోజు పక్కనే ఉన్న అడవికి వెళ్లి తేనె తీసి ఊరిలో అమ్మేవాడు. కొన్ని రోజుల తరువాత శారద గర్భవతి అయ్యింది. వాళ్ళిద్దరూ చాలా చాలా ఆనందించారు. ఒకరోజు కిషోర్ ఎప్పుడైతే తేనె కోసం అడవికి వెళ్ళాడో అప్పుడు అతనికి ఒక ఏనుగు యొక్క అరుపులు వినిపించాయి. అదేంటి, ఇవి ఏనుగరుపుల్లా ఉన్నాయే, పద వెళ్ళి చూద్దాము. అప్పుడు అతను కొంచెం దూరం వెళ్ళి చూడగానే ఒక గర్భవతి ఏనుగు ఒక గొయ్యిలో పడిపోయి ఏడుస్తుంది. దాని 2 కాళ్ళకి గట్టిగా దెబ్బలు కూడా తగిలాయి. ఆ ఏనుగు కిషోర్ని చూసి మొత్తం విషయమంతా చెప్పింది. నాపై దయచూపు, నన్ను కాపాడు. నేను ఒక వేటగాడి వలలో పడి ఈ గొయ్యలో పడిపోయాను. దానివల్ల నా 2 కాళ్ళు దెబ్బతిన్నాయి. నేనిప్పుడు గర్భవతిని కూడా. నేను సరిగ్గా నడవలేకపోతున్నా కూడా. కిషోర్కి ఏనుగుపై జాలి కలిగింది. ఇంకా దానికి పూర్తిగా మందులు కూడా వేశాడు. దాని 2 కాళ్ళకి కట్టువేసి మందు రాశాడు. అది తినడానికి కిషోర్ తెచ్చుకున్న భోజనం కూడా ఇచ్చేశాడు. మరుసటి రోజు ఎప్పుడైతే కిషోర్ వచ్చి చూశాడో ఆ ఏనుగు ఆరోగ్యం ఇంకా పాడైపోయింది. అది ఇంకా లేవలేకపోయింది. అప్పుడు ఆ ఏనుగు ఇలా అంది. ఆ వేటగాడి వల్ల నేను, నా కడుపులో బిడ్డ చాలా బాధపడుతున్నాం. కానీ మీరు నా కోసం ఇప్పటికే చాలా చేశారు. ఇంక నేను మీకు ఇంకో సాయం అడగలేను. నా బిడ్డ ఇంకా చాలా చిన్నది. అది సురక్షితంగా బయటకు వస్తుందో లేదో కూడా తెలీదు. నాది ఒక్కటే ప్రార్థన, నాకు ఏమైనా అయితే నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి. నేను నిన్ను ఇప్పుడే నాతో తీసుకువెళ్తాను, నువ్వు భయపడకు. అలా చెప్పి కిషోర్ ఆ ఏనుగుని ఒక పెద్ద రిక్షాలో పెట్టి ఇంటికి తీసుకువచ్చాడు. శారద దానికి చాలా బాగా సేవ చేసింది. ఎందుకంటే ఆమె కూడా గర్భవతి అవడం వల్ల ఏనుగుని జాగ్రత్తగా చూసుకుంది. మరుసటి రోజు చూస్తూనే ఆ ఏనుగు ఒక అందమైన ఏనుగు పిల్లకి జన్మనిచ్చింది. అలా చెమర్చిన కళ్ళతో కిషోర్ ఇంకా శారదకి ధన్యవాదాలు చెప్పింది. కిషోర్ దానికి మాట ఇస్తాడు, దాని బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటానని. ఏనుగు దాని కొడుక్కి ముద్దు పెట్టి